6 కేజీలు కాబట్టి 6 జతల వరకు వేసుకోవచ్చు. 6 పాయింట్లు 6 షర్ట్లు. కాకపోతే 6 కిలోలు అన్నారు కదా అని 6 కిలోలు లేకుండా కొంచెం తగ్గిస్తే మీకే ఎక్కువ లైఫ్ ఇస్తుంది. అంటే 3 కేజీల లోపల వేసుకోవాలి. 3 కేజీలు అంటే 3 పాయింట్లు 3 షర్ట్లు. లాస్ట్ అంటే 4 కేజీలు వేసుకోవచ్చు. 4 పాయింట్లు 4 షర్ట్లు. జీన్స్ ప్యాంట్లు అయితే ఖాళీ 4 జీన్స్లు వేసుకోవాలి. చీరలు కూడా 4 వేసుకోవచ్చు. పంజాబ్ డ్రెస్ కూడా 4. బెడ్షీట్స్ అయితే లావుగుంటే 1 వేసుకోవాలి, సన్నగుంటే 2 వేసుకోవాలి. ఏ బట్టలైనా సరే ఒకటేసారి కుప్పలు అయిపోయినా ఒక్కొక్కటి విడివిడిగా వేసేసుకోవాలి. పాకెట్స్ అని ముందే చెక్ చేసుకోవాలి. పాయింట్స్ కానీ గుండె సూదులు ఏముండదు. ఫోల్డింగ్స్ ఏమైనా ఉంటే ముందే తీసేసుకోవాలి. ఏ రోజు బట్టలు ఆ రోజు వేసుకుంటే మనకి మంచి వాష్ అవుతుంది. 3 రోజులు 4 రోజులు ఒకటే షర్ట్ వేసుకుంటే కాలర్స్ దగ్గర చేతుల దగ్గర సపరేట్ సోప్ పెట్టి బ్రష్ పెట్టాల్సి వస్తుంది. మనకి ఏ వాషింగ్ మిషన్ కానీ చేతితో ఉతికినట్టు 100% ఏ మిషన్ ఉతకదు, 70% ఉతుకుతుంది. ముందు బట్టలను విడిగా వేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేసి ఇక్కడ సర్ఫ్ వేసుకోవాలి. దీని వాషింగ్ మిషన్ కి సపరేట్ సర్ఫ్ వస్తుంది. సర్ఫ్ ఎక్సెల్ టాప్ లోడ్ మ్యాటిక్ అని పెద్ద స్పూన్ తో 1.5 స్పూన్ వేసుకోవాలి. ఇందులో ముందు బట్టలు వేసి సర్ఫ్ వేసేసి డోర్ క్లోజ్ చేసుకోవాలి. బయట తీస్తే మీకు సర్ఫ్ ఎక్కువ పడుతుంది, మళ్ళీ వాషింగ్ క్వాలిటీ సరిగ్గా ఉండదు. అందుకే బ్రాండెడ్ ఏరియల్ కానీ సర్ఫ్ ఎక్సెల్ అలాంటివి వేసుకోవచ్చు. ఎక్కడైతే ట్యాప్ చూపిస్తారో ఆ ట్యాప్ కి అడాప్టర్ దానికి ఉండిపోతుంది. ట్యాప్ ఆన్ చేసి వాటర్ వస్తే డైలీ ట్యాప్ దేనికైనా వాడుకోవచ్చు. మీరు ఎప్పుడైతే మీరు మెషిన్ వాడతారో అప్పుడు సిలిండర్ లాగా ప్రెస్ చేసి పెట్టడం, అయిపోగానే ప్రెస్ చేసి తీయడం. మిషన్ ఆన్ లో ఉన్నంత వరకు ట్యాప్ ఆన్ లోనే ఉండాలి. ఇది ఒక్కటే దానికి ఉండిపోతుంది. మామూలుగా వాటర్ వస్తుంది నీళ్ళు వస్తే దీనికి పెట్టేసేయచ్చు. అంటే అదైతే లాభం ఉంది, అది మంచి వస్తాయి. దానికి పెట్టేస్తాను. ట్యాప్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తే వాడుకోవచ్చు. మిషన్ పొడవు చూద్దాం, సరిపడుతుంది. ఎక్స్ట్రా పైప్ ఉంటుంది, కొనుక్కోవాలి మా దగ్గర. ప్రెస్ చేసి పెట్టేసుకొని మిషన్ ఆన్ లో ఉన్నంత వరకు ట్యాప్ ఆన్ లోనే పెట్టాలి, మధ్యలో ఆఫ్ చేయొద్దు. దానికి ఎప్పుడెప్పుడు నీళ్ళు అవసరమో ఎంత కావాలో అంత తీసుకొని లాక్ పడిపోతుంది. ఇది పై ఫస్ట్ కిందికి వేసేసుకోవాలి. ఎప్పుడెప్పుడు వేస్ట్ వాటర్ బయటకు వెళ్ళాలో అదే పంపించేసుకుంటుంది. కింద మనకి హైట్ ఏమి ఉండదు, స్లోప్ ఉండాలి. కింద మనకు అప్పుడు స్టాండ్ వస్తే కూడా అప్పుడు హైట్ అయిపోయి స్లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇక్కడ పవర్ ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేయగానే ఫజీ అని లైట్ వస్తుంది. ఫజీ అంటే ఇది డైలీ వాష్. దీంట్లో ప్యాంట్ షర్ట్, శారీస్, పంజాబ్ డ్రెస్ అన్ని మిక్స్ చేసుకోవచ్చు. డైలీ వేర్ క్లోత్స్ కి మీరు చేయాల్సింది ఓన్లీ పవర్ ఆన్ స్టార్ట్. మొత్తం ముందు బట్టలు వేసి చూసుకొని దాన్ని బట్టి డిఫాల్ట్ గా ఎన్ని వాటర్ కావాలో వాటర్ లెవెల్ డిఫాల్ట్ అదే సెలెక్ట్ చేసుకుంటే, కావాలంటే మీకు ఎక్కువ తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. టైం కూడా అదే పడిపోతుంది మీకు. ఇంకా ఆ టైంలో ఉతకడం, జాడించడం, ఆరేయడం 3 అయిపోతాయి. ఉతికేటప్పుడు మనకి వాష్ దగ్గర లైట్ బ్లింక్ అవుతుంది, జాడించేటప్పుడు రెస్ట్ దగ్గర బ్లింక్ అవుతుంది, డ్రై అయ్యేటప్పుడు స్పిన్ దగ్గర బ్లింక్ అవుతుంది. టోటల్ 42 మినిట్స్ లో మీకు ఉతికి జాడించి ఆరేస్తుంది. 42 ఉంది కానీ నెక్స్ట్ 41, 40, 39, 38 ఎట్లా తగ్గుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు టైం చూపిస్తూ ఉంటుంది డిస్ప్లే పైన. మీరు ఒకవేళ జాడించేటప్పుడు కంఫర్ట్ లో లాంటివి, డెటాల్ లాంటివి వేసుకోవాలంటే సెకండ్ లైట్ బ్లింక్ అవుతున్నప్పుడు వాటర్ తీసుకుంటుంది. అప్పుడు డోర్ ఓపెన్ చేసి మీరు కంఫర్ట్ గానీ డెటాల్ గానీ వేసి డోర్ వాష్ లో అప్పుడు ఏం తీయకూడదు కదా. వాష్ లో ఉన్నప్పుడు తీయొద్దు. వాటర్ తీసుకునేప్పుడు ఒకసారి డెటాల్ అనే కంఫర్ట్ అని వేసేసి సోప్స్ తో ఉతకడానికి రాదు. అట్లా సరిపే ఉండాలి. లాస్ట్ ఇక్కడ 5, 4, 3, 2, 1 చేతి కూడా ఉతకాలి మరి అప్పుడప్పుడు పూర్తిగా. ఇది లాస్ట్ కి అంతా అయిపోయినాక అల్లారం సౌండ్ వస్తుంది. పవర్ ఆఫ్ చేసుకొని బట్టలు తీసి 1 అవర్ బయట ఆరేసుకోవడం. మనం లేకున్నా అదే ఆఫ్ అవుతుంది. బట్టలు మొత్తం మురికి ఇందులోకి వచ్చేస్తుంది. ఇది డైలీ తీసి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ దూది లాగా వస్తుంది, దారాల లాగా ఇక్కడ ఉంటుంది. ఇలా ఫింగర్ పెట్టి ప్రెస్ చేసి బయటికి తీయడం. డైలీ అయితే మీరు చేయాల్సింది ఓన్లీ పవర్ ఆన్ స్టార్ట్ అంతే. డైలీ వాష్. ఒకవేళ ఎక్కువ మురుకుంది అనుకోండి, నానబెట్టాలంటే ఇందులోనే నానబెట్టుకోవచ్చు. దానికి ప్రీ వాష్ బటన్ ప్రెస్ చేయాలి. 10, 20, 30 అట్లా 1 అవర్ వరకు నానబెట్టుకోవచ్చు. సపోజ్ ఒక 20 మినిట్స్ పెట్టి స్టార్ట్ నొక్కితే ముందు వాటర్ తీసుకుని 20 మినిట్స్ నానబెట్టి దాని తర్వాత అదే ఉతికి జాడించి ఆరేస్తుంది. అప్పుడు ఈ 20 మినిట్స్ టైం ప్లస్ ఈ 42 మినిట్స్ మొత్తం టైం ఇక్కడ పడిపోతుంది. 1 అవర్ 2 మినిట్స్. ఇంకా ఆ టైంలో నానబెట్టి ఉతికి జాడించి చెప్తాను చూడండి. 1 అవర్ 2 మినిట్స్ నానబెట్టి అదే ఉతికి జాడించి ఆరేస్తుంది. ఫజీ అంటే ఆల్ క్లోత్స్ మిక్స్. దీంట్లో ప్యాంట్ షర్ట్, శారీ, పంజాబ్ డ్రెస్ అన్ని కలిపి కాకుండా విడివిడిగా వేసుకోవాలంటే ప్రోగ్రామ్ బటన్ నొక్కుతుంటే మీకు ఆప్షన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ శారీస్. ఉట్టి చీరలే ఉన్నప్పుడు శారీస్ మీద పెట్టి స్టార్ట్ నొక్కోవాలి. 43 మినిట్స్ టైం పడుతుంది. డెలికేట్ అంటే చిన్న పిల్లల బట్టలు ఉన్నప్పుడు డెలికేట్ లో పెట్టుకోవాలి. 34 మినిట్స్ పడుతుంది. జీన్స్ ప్యాంట్స్ ఉన్నప్పుడు జీన్స్ పెట్టుకోవాలి. 50 మినిట్స్. మీకు ఏ బట్టలకి ఎంతసేపు ఉత్తాలి, ఎన్నిసార్లు జాడించాలి, ఎంత డ్రై అవ్వాలో ఆల్రెడీ వీటిలో సెట్ చేసి ఉంటుంది. మీకు ఏ ప్రోగ్రామ్ కావాలో ఆ ప్రోగ్రామ్ చూసి పెట్టి స్టార్ట్ నొక్కి సరిపోతుంది.
బ్లాంకెట్ అంటే దుప్పట్లు ఉన్నప్పుడు బ్లాంకెట్ మీద పెట్టి స్టార్ట్. క్విక్ అంటే జత 2 జతల లోపల మురికి లేని బట్టలు ఉంటే క్విక్ లో పెట్టేసుకోవాలి, త్వరగా అయిపోతుంది. ఆక్వా ప్రెషర్ అంటే జస్ట్ దీనిలో వస్తుంది, జాడిస్తుంది, డ్రై అవ్వదు. జాడిచ్చిన తర్వాత మురికి నీళ్ళు ఇందులోనే ఉంటాయి. అదే మురికి నీళ్ళలో ఇంకొన్ని బట్టలు వేసి ఉతుకుతారు, వాళ్ళకి యూజ్. వాటర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూజ్ అది. నెక్స్ట్ క్లీన్ టబ్ అంటే లోపలంతా స్టీల్ డ్రమ్ కాబట్టి అది తుప్పు పడకుండా నెలకు ఒకసారి క్లీన్ టబ్ ఆప్షన్ పెట్టి ఈ టబ్ ఉంది కదా, ఆ టబ్ క్లీన్ చేసుకోవడానికి అది తీయడానికి టబ్ నెలకు ఒకసారి ఇక్కడ స్కేలింగ్ పౌడర్ ఉంటుంది, సపరేట్ కెమికల్ పౌడర్ చూపిస్తా. నెలకు ఒకసారి హాఫ్ ప్యాకెట్ ఇందులో వేసేసి డోర్ క్లోజ్ చేసి క్లీన్ టబ్ పెట్టి స్టార్ట్ మొత్తం వాటర్ తీసుకొని టబ్ అంతా క్లీన్ చేసుకుంటారు. నెక్స్ట్ మామూలు ఫజీ డైలీ అయితే మీకు ఇవన్నీ అవసరం లేదు, ఖాళీ పవర్ ఆన్ స్టార్ట్ అవుతుంది. ప్రీ వాష్ అంటే నానబెట్టడం. సూపర్ క్లీన్ అంటే తెల్లటి బట్టలు ఎక్కువ మురుక్కున్న బట్టలు ఉంటే సూపర్ క్లీన్. ఆల్రెడీ నానబెట్టే ఆప్షన్ ఉంది కాబట్టి ఇది అవసరం. డిలే స్టార్ట్ అంటే మనం టైం సెట్ చేసి బయటకు వెళ్తే అదే ఉతికేస్తుంది. 3 hours నుంచి స్టార్ట్ ఇది. సపోజ్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోతున్నాం, మనకి ఇప్పుడు టైం 5 అవుతుంది అనుకోండి, రాత్రి మనకు 12 గంటలకు వాటర్ వస్తే ఇప్పుడు 5 నుంచి రాత్రి 12 ఎన్ని 7 గంటలు కదా, 7 గంటలు పెట్టి స్టార్ట్ నొక్కి బయటకు వెళ్ళిపోతే 7 గంటల తర్వాత మనం ఇంట్లో ఉన్నా లేకున్నా ఆటోమేటిక్ వాటర్ తీసుకొని అదే ఉతికేస్తుంది. నార్మల్ వాటర్ ఓకే కదా, మంచిగా కాకుండా ఏం కాదు, స్కేలింగ్ పౌడర్ ఉంటుంది, అది టప్ క్లీన్ చేసుకుంటూ సరిపోతుంది. ఎయిటర్ వంట ఎక్స్ట్రా రేయి బట్టలు ముడతలు పడిపోతాయి పెట్టుకుంటే. వాటర్లో డిఫాల్ట్ అదే సెలెక్ట్ చేసుకోండి. ఎయిర్ టర్బో పెడితే మామూలుగా దీంట్లో డైలీ 50% ఆరిపోతుంది, 1-2 hours బయట ఆరేసుకోవాలి. కొద్ది ఇందులోనే పూర్తిగా డ్రై కావాలంటే 15 minutes పెట్టుకుంటే ఇది 90% వస్తుంది. కాకపోతే బట్టలు ముడతలు పడుతుంది, అవసరం లేదు, ముడతలు పడుతుంది. ఇటు సైడ్ ఏం అవసరం లేదండి, ఖాళీ ఇది ఒకటే యూజ్, ప్రీ వాష్ ఒకటే. డైలీ మీరు చేయాల్సింది ఖాళీ పవర్ ఆఫ్. చూపిస్తుంది వాటర్ లెవెల్ తగ్గితే మనం ఏం చేయాలి? వాటర్ అప్డేట్ సెట్ చేసుకుంటారు. మీకు 5 అంటే నీళ్ళు నిండా తీసుకుంటారు. మీరు బట్టలు ఎక్కువ ఇస్తే క్వాంటిటీ ఎక్కువ ఇస్తే మీకు 5 లెవెల్ తీసుకుంటారు. అంటే 5 అంటే నీళ్ళు నిండా చూపిస్తుంది కదా, మనం చేయాల్సింది ఏం లేదు. అది డిఫాల్ట్ సెట్ చేసుకుంటాం. అంటే ఎన్ని కేజీస్ అన్నది మాత్రం మనం వేసే జతలో మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఒక్క జత 1 kg, ఒక్కసారి 1 kg, దాని ప్రకారం వేసుకోవాలి. ఒక్క పంజాబ్ డ్రెస్ 1 kg, లేడీస్ డ్రెస్ ఒకటి అంటే మన ఒకటి టాప్. డైలీ హాఫ్ యూనిట్ కాస్తుందండి. పవర్ వాటర్ ఎక్కువ తీసుకుంటది, పవర్ ఏం ఎక్కువ తీసుకోదు, సర్ఫ్ ఎక్కువ తీసుకుంటుంది. ట్యాప్ చూపెట్టండి, అక్కడ బిగించేసి దాంట్లో పెట్టండి. మేము తీసుకోవచ్చా మళ్ళీ పెట్టుకుంటే పడుతుంది. రోజు దాంతో 4 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు తక్కువ బట్టలు ఉన్నాయి కాబట్టి 2 spoons. ఇప్పుడు పవర్ ఆన్ చేయండి. ఇది నొక్కండి, పవర్ ఆన్. మనకు ఫస్ట్ గుర్తుపెట్టుకో, పవర్ ఆన్ స్టార్ట్ డైలీ. ఇప్పుడైతే క్విక్ లో పెట్టుకోండి, ఇది నొక్కండి, మళ్ళీ నొక్కండి, క్విక్ లో పెట్టుకోండి. ఇంకా ఎంత తగ్గుతూ ఉంటుందా? ఇంకా నొక్కండి, క్విక్ వచ్చేవారు ఇందులోకి రావాలి. క్విక్ అని ఇప్పుడు స్టార్ట్ నొక్కాలి. ఫస్ట్ తర్వాత ఇది అవసరం లేదు, ఈ రోజు కొన్ని ఉన్నాయి కాబట్టి. లేదంటే ఇది కొడితే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఇదేం నొక్కన అవసరం లేదు. ఈ రోజు ఏంటంటే 2 ఉన్నాయి కాబట్టి వాటర్ తర్వాత వచ్చిన పర్లేదా? అన్నిటికీ చిల్లగా ఈ 32 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా